ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుచెందూర్ మురుగన్ ఆలయం లేదా తిరుచెందూర్ సెంతిలాండవన్ కోయిల్ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో తిరునెల్వేలికి ఆగ్నేయంగా 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచెందూర్ వద్ద ఉన్న తమిళనాడులోని అత్యంత ప్రసిద్ధ మురుగ దేవాలయాలలో ఒకటి. శ్రీ సెంథిల్ ఆండవర్ ఆలయం అని కూడా పిలుస్తారు మరియు తిరుచెందూర్ అతని 6 నివాసాలలో రెండవది. ఆరుపడై వీడులోని ఇతర 5 మురుగ దేవాలయాలు పజని మురుగన్ ఆలయం, స్వామిమలై ఆలయం, తిరుత్తని మురుగన్ ఆలయం, పజముదోర్చోలై మురుగ ఆలయం మరియు తిరుపరంకుణం ఆలయం తిరుచెందూరులో ఆలయం. సుబ్రహ్మణ్య దేవుడు సెంథిలాండవన్ సెంథిల కుమారన్గా పూజించబడతారు. సముద్రానికి సమీపంలో ఉన్న తిరుచెందూర్ మురుగాలయం కొన్నిసార్లు తిరుచెందూర్ సముద్ర తీర దేవాలయం అని పిలుస్తారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దాని తూర్పు చుట్టుకొలత వద్ద అలలు ఎగసిపడతాయి. సుమారు 300 సంవత్సరాల క్రితం తిరువడుతురై ఆధీనం యొక్క తేసిగమూర్తి స్వామిగల్ చేత నిర్మించబడిన ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం వైర మగేంద్రగిరి కొండల సమీపంలో ఉంది. సాధారణంగా తమిళనాడులోని దేవాలయాలకు తూర్పు వైపున రాజగోపురం కనిపిస్తుంది. కానీ తిరుచెందూరులోని ఆరున్మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇది పశ్చిమం వైపు కనిపిస్తుంది. మేళగోపురం అని పిలువబడే పశ్చిమ గోపురం 130 అడుగుల ఎత్తులో ఉంది మరియు గోపురం పై భాగంలో 9 అంతస్తులతో కలిగి ఉంది. ఇది 9 అంచెలను సూచిస్తోంది. ఆలయ ప్రధాన ద్వారం దక్షిణాభిముఖంగా ఉంది. షణ్ముగ విలాస మండపం ప్రధాన ఆలయం ముందు భాగంలో ఉంది. దేవర్లు మరియు లార్డ్ రంగనాథర్ మురుగన్ ఆలయానికి సమీపంలో తుందుగై వినాయకర్ ఆలయం అని పిలువబడే వినాయకుని కోసం ఒక చిన్న ఆలయం ఉంది. ముందుగా ఈ వినాయకర్ని, ఆ తర్వాత మురుగన్ని పూజించడం భక్తుల సాధారణ ఆచారం. ఆలయంలో 3 ప్రాకారాలు ఉన్నాయి. సిద్ధి వినాయక పెరుమాన్ ఆలయం మొదటి ప్రాకారంలో కనిపిస్తుంది. పడమర వైపు వెళితే 108 మహాదేవులుగా పిలువబడే 108 శివలింగాలను చూడవచ్చు. తిరుపుగజ్ రచయిత అరుణ గిరినాథర్కు అంకితం చేయబడిన ఒక మందిరం కూడా ఉంది. పడమటి ముఖంగా పొడవాటి పరిమాణంలో వల్లప్ప వినాయకర్ కనిపిస్తుంది. ఉత్తరం వైపు వెళితే తూర్పున పెరుమాళ్ సన్నిధి ఉంటుంది. సంతానశాల శిల కూడా ఉంది. ఇక్కడ భక్తులు పడుకున్న భంగిమలో ఉన్న రంగనాథుణ్ణి మరియు అతని ప్రక్కన ఉన్న గజలక్ష్మీదేవిని భక్తులు పూజించవచ్చు. రాగి కోడి మరం మరియు కళ్యాణ వినాయకర్ మందిరం దక్షిణ భాగంలో కనిపిస్తాయి. రెండవ ప్రాకారం వీర మార్తాండరు మరియు వీరకేసరి విగ్రహాలు రెండవ ప్రాకారం ప్రవేశ ద్వారం వద్ద 2 వైపులా కనిపిస్తాయి. పెరుమాన్ దేవత ప్రవేశ ద్వారం వద్ద తూర్పు ముఖంగా ఉంటుంది. పశ్చిమం వైపు కదులుతూ లార్డ్ దక్షిణమూర్తి ఆలయం మరియు నైరుతి మూలలో వల్లియమ్మాయి దేవి సన్నిధి ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.